పెట్టిన కిసాన్ కపాస్ యాప్ తో రైతులకు మేలు జరుగుతుందని నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ చెప్పారు. ఈ యాప్ ద్వారా పత్తి కొనుగోలులో పూర్తి పారదర్శకత, వేగం పెరుగుతాయని స్పష్టం చేశారు. పత్తి రైతులందరూ కూడా కిసాన్ కపాస్ యాప్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి అన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాతే కొనుగోలు కేంద్రాలకు రావాలని చెప్పారు. రిజిస్ట్రేషన్ లేదా స్లాట్ బుకింగ్ లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారిని లేదా రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. ప్రారంభమవుతాయి. రైతులందరూ కూడా ప్రధానంగా గతంలో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం భారతదేశం మొత్తం కూడా పత్తి పండించిన రైతులందరూ కూడా కిసాన్ కపాస్ యాప్ ద్వారా విక్రయాలు చేసుకోవాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయడం జరిగింది. దానికి గాను ఈ రోజు నుంచి 23 తారీఖు వరకు ప్రతి గ్రామ పంచాయతీలోని పత్తి పండించే రైతుల వివరాలు ఏదైతే వ్యవసాయ విస్తరణ అధికారులు నమోదు చేయడం జరిగిందో వారి యొక్క వివరాలు మళ్ళొకసారి గ్రామాలలో రైతులను కలిసి ఫోన్ నెంబర్, ప్రధానంగా ఫోన్ నెంబర్ అనేది ఫోన్ నెంబర్ ద్వారానే ఓటీపీ వస్తుంది. ఈ కపాస్ యాప్లో ఫోన్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా ఆ రైతు యొక్క వ్యక్తిగత మా క్రాప్ బుకింగ్ పోర్టల్లో కరెక్ట్ ఉంటే ఓకే, ఏదైనా సరి చేసుకునే అవకాశం కూడా ఏఈఓ దగ్గర కల్పించడం జరిగింది. కావున పత్తి పండించిన రైతులందరూ మన జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులని కలిసి వారి యొక్క పంట నమోదు జరిగిన క్రమంలో కరెక్ట్ ఫోన్ నెంబర్ ఉందా లేదా అనేది ఒకసారి సరి చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నింటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు చేసేందుకు కనీస మద్దతు ధర ప్రకటించడం జరిగింది. 8% తేమ ఉన్న పత్తి, నాణ్యమైన పత్తి